మీకు ఒక ఆటగాడి గురించి ఒక కథ చెప్తా వినండి. 'డంకీ రౌట్' అని మీరెప్పుడైనా విన్నారా? అంటే ఏదో గాడిద గురించి చెప్తున్నా అనుకోకండి. ఆఫ్‌కోర్స్ ఆటగాడు గాడిదే. బట్ 'డంకీ రౌట్' అని ఒకటుంది. అదేంటి అంటే అక్షయ్ కుమార్ సినిమా గూడా వచ్చింది 'డంకీ' అని. ఎవరైతే ఇండియా నుంచి పారిపోదాం అనుకుంటారో, లేదా బయట కంట్రీస్‌లో సెటిల్ అవుదాం అనుకుంటారో వాళ్ళేం చేస్తారంటే కెనడా, అమెరికాకి రకరకాలుగా ప్రయాణం చేస్తూ ఆ కంట్రీస్‌కి చేరుకుంటారు వీసాలు లేకుండా. దొరకనంత కాలం బానే ఉంటారు. దొరకగానే వాళ్ళేం చెప్తారంటే, ఇప్పుడు కరెంటు గవర్నమెంట్ వల్ల నాకు హాని ఉంది. సో, నాకిక్కడ అసైలమ్ కావాలి అని చెప్తారు. మనం ఆటగాడి దగ్గరికి వెనక్కొద్దాం. అన్ని దేశాలు తిరుగుతూ ఉంటాడు. తిరిగి అన్ని దేశాల్లో టూరిస్ట్ వీసాల మీద ఉంటాడు. అయితే ఈ ఆటగాడికి అర్థమైపోయింది. ఇంక తిరగాల్సిన దేశాలయిపోయాయి. వాగిన వాగుడికి ఇండియాలో కేసులున్నాయి. వెనక్కొస్తే జైల్లో పెడతారు. మరిప్పుడు ఏం చెయ్యాలి అని. అప్పుడేం చేశాడు, ఒక పన్నాగం పన్నాడు. అదేంటి, హిందూ దేవుళ్ళని, దేవతల్ని తిట్టడం. అందరూ వెనక్కి కామెంట్లు చేయడం మొదలెట్టారు. "నువ్వు రా నీ పని చెప్తాం. నిన్నేసేస్తాం, పీకేస్తాం" అనుకుంటూను. ఇలా కామెంట్లు రాసినోళ్ళందరూ పిచ్చివాళ్ళు. ఎందుకంటే మీరందరూ ఏమనుకుంటున్నారు, నేను అన్‌ఫాలో చేసేసి, నేనట్లా కామెంట్లు చేయడం వల్ల వాడు భయపడతాడు అని. కాదు. హి ఈస్ యూజింగ్ ఆల్ ఆఫ్ యూ యాస్ ఎ వెపన్ టు సీక్ అసైలమ్ ఇన్ ఎ కంట్రీ లైక్ కెనడా ఆర్ యూఎస్ఏ. ఆల్రెడీ వీసాలున్నాయి కదా! కెనడాకో, అమెరికాకో వెళ్తాడు. వెళ్ళి, ఇదిగో నేను కూడా హిందువునే. నేను వీడియోలు గూడా చేశాను. భగవద్గీత, వినాయకుడిని అందరిని పెట్టుకొని తిరుగుతూ ఉంటాను. అయినా నేనేదో ఒక వీడియో చేయడం వల్ల నాకిట్లా అబ్యూజొచ్చింది. ఇప్పుడు నన్నందరూ చంపేస్తామంటున్నారు ఇండియా వెళ్తే. నాకు ప్రాణహాని ఉంది. సో, నాకు అసైలమ్ ఇవ్వండి. నేను క్షమాపణ చెప్పా. క్షమాపణ చెప్పినా కూడా నన్ను వీళ్ళు వదిలిపెట్టడం లేదు. ఇదిగో నాకింతమంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఎలా తగ్గిపోయారో. ఈ తగ్గిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంటుంది అని చెప్పి ఒక కేస్ ఫైల్ చేసుకొని ఇండియా రాకుండా కెనడాకో, అమెరికాకో పారిపోతాడనమాట. సో వాట్ హీ డిడ్ ఈస్ హీ యుటిలైజ్డ్ ఆల్ హిస్ ఫ్యాన్స్ అగెయిన్స్ట్ హిమ్ సో థాట్ హీ కెన్ యాక్చువల్లీ యూజ్ దెమ్ యాస్ అ కేస్ అండ్ ఎస్కేప్ టు అదర్ కంట్రీస్. అండ్ ఆ ఆటగాడు చక్కగా చెప్తున్నాడు, నేను ఎప్పటికీ ఇండియా రాను. బేసికల్లీ ఆటగాడు గేమ్ చాలా బాగా ఆడాడు. పిచ్చోళ్ళయింది ఎవరంటే మీరంతా. ఫాలో కొట్టి, డబ్బులిచ్చి, పరాయి దేశాలకి పంపించి, ఈరోజు మీ ధర్మాన్నే తిట్టించుకొని, మీ చేతే బూతులు తిట్టించి, మిమ్మల్నే ఒక కేస్ కింద పెట్టుకొని, తను ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తాడు. ఇట్స్ యాక్చువల్లీ ప్రూవెన్ స్ట్రాటజీ. ఇలా అంతకుముందు గూడా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు చాలా మంది పారిపోవడానికి ట్రై చేశారు. ఆటగాడా, నువ్వు ఏ దేశం వెళ్ళినా నిన్ను వెంటాడి ఆ దేశానికి రిపోర్ట్ చేస్తాం. నువ్వు అల్టిమేట్‌లీ వీసాలన్నీ అయిపోయాక ఇండియాకి వెనక్కి రావాల్సిందే.